ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ అదేవిధంగా నందమూరి ఫ్యామిలీ కలిసిపోయారు. కానీ గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉండేది. మేము చదువుకునే రోజుల్లో కూడా అలానే ఉండేది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే, మరోవైపు మా బాలయ్య బాబుకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏమన్నా కాలేజీలో స్కూళ్ళలో ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా ఎక్కువగా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళ సినిమా హీరోల పాటలు వేసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరిగేటివి. అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల ఈ జనసేన పార్టీ వెళ్ళి తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఒకటైపోయినట్టుగానే కనిపిస్తున్నారు. కానీ పైకి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఆధిపత్య పోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా బాలకృష్ణ గారు అవకాశం చిక్కినప్పుడల్లా కూడా మెగా ఫ్యామిలీ మీద తన అక్కస్ను కూడా వెలకెక్కేస్తున్నాడు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయన మీద బాలకృష్ణ గారు ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. మామూలు గుడిగా రాజకీయాలంటే ఎమోషన్ కాదు, అమితాబ్ బచ్చన్ రాజకీయాలకు వచ్చి ఏం పీకాడు, గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్కి వెళ్ళాడు, అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే, రాజకీయాల్లో అందరూ రాణించలేరు, మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అనేసి చిరంజీవి గారి స్థాయిని తగ్గించే మాట్లాడాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు జన సైనికులు మర్చిపోవచ్చేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆ పిచ్చిలో పడి ఇవన్నీ కూడా ఇప్పుడు మర్చిపోయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ జెండాలు మోస్తున్నారు. అది పక్కన పెడితే తన అన్న చిరంజీవి గారి మీద బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల మీద అప్పట్లో నాగబాబు గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడైతే మన నాగబాబు గారు సతీ సమేతంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకొచ్చారు. కూడా జనములకు సిగ్గుండదు. గతంలో ఏ విధంగా తిట్టారు వీళ్ళు, ఇప్పుడు ఫైనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని రాజకీయంగా కొంచెం చూస్తున్నాం కదా. అదే ఇంకా బ్లడ్ బ్రీడ్ అనేది గతంలో నాగబాబు గారు మాట్లాడినట్టు, బ్లడ్ బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. చిరంజీవి గారిని విమర్శించే స్థాయి నీది కాదని చెప్పేసి బాలకృష్ణ గారి మీద ఆనాడు నాగబాబు గారు వరుసగా వీడియోలు కూడా చేశాడు ఫేస్బుక్లో. తర్వాత కూడా బాలకృష్ణ గారు మెగా ఫ్యామిలీ మీద తన విమర్శను కొనసాగించాడు. 2014 ఎన్నికలు మీకు అందరికీ బాగానే గుర్తుంటుంది. పవన్ కళ్యాణ్ గారి సాయంతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని చెప్పేసి బాలకృష్ణ గారు సెటైరికల్గా మాట్లాడాడు. అయినా కానీ కొన్ని సిక్కిలేని జనంలో ఇంకా వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ పేరు చెప్పుకొని బతికేస్తున్నారు రాజకీయంగా. జనసేన సభలకు వెళ్ళేవారు అలగా జనం అని చెప్పేసి కూడా బాలకృష్ణ గారు హేళనగా అనేక సందర్భాల్లో మాట్లాడాడు. అవన్నీ కూడా జన సైనికులు మర్చిపోవచ్చేమో. అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ వీడియోస్ అన్ని కూడా పెడతాను, చూడండి మీరు అందరూ కూడా. ఈ జన సైనికులకి ఆ పవన్ కళ్యాణ్ ఊపిలో పడి ఈ నందమూరి ఫ్యామిలీ గురించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎగిరి పడుతున్నారు. అదేవిధంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ సైతం ఆనాడు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాలతో రెండు ఫ్యామిలీ కూడా కలిసిపోయాయి. తాజాగా బాలకృష్ణ గారు మరోసారి తన నోటికి కూడా పనిచేపాడు. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో బాలకృష్ణ గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. నా మాదిరిగా ఇలా 50 ఏళ్ళు హీరోగా నటించిన వారు ఎవరూ లేరు. అయితే ఈ సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీ మీద కూడా మాట్లాడడం కూడా జరిగింది. రాజకీయాల్లోకి చాలామంది నటులు వచ్చారు, ఇవి చాలా ఇంపార్టెంట్. నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారని చెప్పేసి కాస్త ఘాటుగానే స్పందించాడు. అయితే బాలకృష్ణ గారు ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతో మంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. ఎందుకంటే చిరంజీవి గారు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన పార్టీని ముందుకు నడిపించలేకపోయాడు. దీంతో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఆ తర్వాత చిరంజీవి గారి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. దానికి ముందు ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చింది, అనుభవించాడు. దీంట్లో భాగంగానే చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు. అది అన్నాడు అంతే, ఇంకా దాంట్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఏం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ గారు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఒకసారి బాలకృష్ణ గారు మాట్లాడిన మాట కూడా మీరు అందరూ కూడా వినొచ్చు. ఇప్పుడైనా సరే ఈ మెగా ఫ్యామిలీని అభిమానించే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా కొంచెం ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే కొంచెం అయినా సరే రక్తం మరిగిపోవాలి. యాక్చువల్గా అయితే
ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ నాన్న గురించి ఎవరైనా సరే ఈ విధంగా అన్నీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళ అభిమానులు కానీ ఏ విధంగా రెచ్చిపోయేవాళ్ళు. ఏ విధంగా మొన్న వైఎస్ భారతి గారిని ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఏదో అన్నాడు అనేసి ఏం రెచ్చిపోయారు అసలు. అట్లే వణికిందట్టే ఏపీ మొత్తం. దెబ్బ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అలా ఉంటుంది. కానీ ఈ జన సైనికులకి సిగ్గు ఏమీ ఉండదు. వాళ్ళ నాయకుడిని అభిమానించే ఫ్యామిలీని అమ్మనా బూతులు తిట్టినా రాసినా ఆ ఇల్లు మీడియా ద్వారా పనికి మాలిన మాటలు మాట్లాడించిన వార్తల్లో రాసిన వీళ్ళకందరూ తెలుసు గతంలో వీళ్ళ భవిష్యత్తు వీళ్ళ గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళ ఇల్లు మీడియా ఏ విధంగా మాట్లాడింది వీళ్ళకందరూ కూడా తెలుసు. కానీ రాజకీయంగా పబ్బం గడపడం కోసం ఎవరో ఒకరి హెల్ప్ అయితే కావాలి కాబట్టి దాన్ని తెలుగుదేశం పార్టీని ఆసరాగా చేసుకొని వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుతున్నారు తప్ప పిల్లల్ని తిడుతుంటే కూడా సిగ్గులేకుండా ఇంకా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ